వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. వారణాసి సినిమాకి వరుస షాక్లు ఎదురవుతున్నాయి. ఆ రోజు సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ రోజు కూడా ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడిన మాటలు యావత్ హిందూ సంఘాలని, హిందూ ప్రజానికాన్ని కూడా కొంత మా మనోభావాలు దెబ్బతిన్నాయన్న రకంగా ఆవేదన వ్యక్తపరిచేలా, ఆగ్రహాన్ని చూపించేలా ప్రస్తుతం రాజమౌళి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళిని వదిలిపెట్టము అని చెప్పి హిందూ సంఘాలు చెప్తూ ఉన్నాయి. హనుమాన్ భక్తులు కూడా అదే అంటున్నారు. దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల రాజమౌళి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులయ్యాయి. రాజమౌళి పతనం ఖాయమంటున్నారు చికోటి ప్రవీణ్, బీజేపీ నేత. ఇక ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు రాజమౌళి. మహేష్ బాబు ఇళ్లను కూడా ముట్టడిస్తామంటున్నారు వానరసేన సంబంధించినటువంటి సంఘ సభ్యులు. వారణాసి టైటిల్ తనదేనంటున్నారు. ఫిలిం ఛాంబర్లో ఒక వ్యక్తి సుబ్బారెడ్డి అని కూడా కంప్లైంట్ చేశారు ఆయన. సో వారణాసి టైటిల్ నాదని ఓ కంప్లైంట్, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ మరో కంప్లైంట్. ఎలా అయినా సరే క్షమాపణ చెప్పాలి, లేదంటే ఇళ్లను సైతం ముట్టడిస్తామని చాలా మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకైనా మాట్లాడిన మాటలు ఏంటి? ముందుగా తన తండ్రి అదే ఈవెంట్లో మాట్లాడుతూ రాజమౌళిని వెన్నుతట్టి నడిపించాడు హనుమంతుడు అని చెప్పేటువంటి మాటను చెప్తే, ఆయన టెక్నికల్ సమస్యను ఎదుర్కొంటున్నారు, ఆ డిస్ప్లే కరెక్ట్గా రావడం లేదు, ఆయన అనుకున్న సమయానికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అటువంటి సమయంలో నాకు దేవుడి మీద నమ్మకం లేదు, హనుమాన్ వెనకాలే ఉండి గుండె తట్టి నడిపిస్తాడని నాన్న చెప్పాడు. ఇలా అవ్వగానే కోపం వచ్చింది. దేవుడు వెనకాలే ఉండి ఇలాగే నడిపిస్తాడా అని నేను క్వశ్చన్ చేశాను. ఆ తర్వాత ఇదంతా జరిగింది అనేది ఆయన చాలా స్పష్టంగా ఆ ఈవెంట్లోనే మాట్లాడుకొచ్చారు. నాకు దేవుడి మీద నమ్మకం లేదంటూనే మరి దేవుడిని ఎలా నిందిస్తావు, గుండె తట్టి నడిపిస్తాడని చెప్పి నాన్న చెప్పారు అనేటువంటి మాటని ఆ తర్వాత దేవుడు ఉంటే ఇలాగే చేస్తాడా అనే క్వశ్చన్ కూడా రేజ్ చేయడం ఇప్పుడు అందరూ హిందూ సంఘాలని ఆవేదనకు గురి చేస్తోంది. మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి నాతో పాటుగా చికోటి ప్రవీణ్ గారు, బీజేపీ నేత, అండ్ శ్రీధర్ మరియు సతీష్ ఇద్దరు కూడా హిందూ సంఘాల నేతలు, వారంతా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా చికోటి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్తాను. చికోటి ప్రవీణ్ గారు, వాట్ డు యు సే? రాజమౌళి మాట్లాడిన మాటల్ని మీరు ఎలా చూస్తారు? అహంకారము నెత్తికెక్కి వరుస విజయాలతో అహం నెత్తికెక్కి విపరీతమైన డబ్బులు సంపాదించిన నేపథ్యంలో బల్పు కండకావరం లాంటి ఈ చేష్టలు మరి మనిషి పతనానికి నాంది పలుకుతాయని సందర్భంగా నేను చెప్తున్నా. ఇప్పుడు హనుమాన్ ఒక గ్లిచ్ వచ్చిందని హనుమాన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి నేను అడుగుతున్నా, మరి ఇన్ని రోజులు నువ్వు విజయ పదంలో నడిపినప్పుడు ఏ రోజు హనుమాన్ ని గుర్తు చేస్తావా? మరి ఆ రోజు నేను విజయ పదంలో నడుస్తున్నా అంటే హనుమంతుడే కారణం అని ఈ రోజున చెప్పినావా? నీ టెక్నికల్ టీం ఫాల్ట్ వల్ల ఒక గ్లిచ్ వస్తే దాన్ని దేవుడిపై మోపి నేను దేవుడిని నమ్మను అని చెప్పి అసహనం వ్యక్తం చేసి ఇట్లా నీచంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం అయితే సమంజసం కాదు. దీనికి మూల కారణం ఏంటంటే అహంకారమైనది ధోరణి, అహంకార ధోరణి. మరి ఇదే రాజమౌళి నేను అడుగుతున్నా, బాహుబలిలా బల్లాలా దేవ అని ఒక క్యారెక్టర్ ని నువ్వు సృష్టించి మరి అహంకారంతో ఎవరైనా రాజు రాజ్యాలు పోతాయని నువ్వే జనాలకు చెప్పినావు. మరి ఇది అదే అహంకారానికి రేపు నువ్వు బలి కాబోతున్నావు అని చెప్పి నేను గారు ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు అహంకార పూరితంగా మాట్లాడారు మీరు అంటున్నారు, కానీ వెరీ డౌన్ టు ఎర్త్ అని చెప్పేటువంటి మాటలు కూడా చాలా సందర్భాల్లో ఆయనని ఆకాశానికి ఎత్తినటువంటి పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. దాంట్లో అత్యధికులు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులే. నేను చెప్తాండి, టాలెంట్ ఉంది రాజమౌళి గారు. ఇండియన్ సినిమాని, ముఖ్యంగా తెలుగు సినిమాని ప్రపంచానికి ఒక రకంగా పరిచయం చేసినాడు. ప్రపంచంలో తెలుగు సినిమా ఒక ప్రత్యేకమైన గౌరవం అందులో రాజమౌళి గారి పాత్ర ఉన్నది, నో డౌట్. కానీ ఇవాళ నువ్వు పుట్టిన హిందూ మతంలో పుట్టి మరి నువ్వు హిందూ దేవుళ్ళని విమర్శించే స్థాయికి ఎదిగినావు అంటే దానికి కారణం ఏంటి? మరి ఇవాళ విమర్శేనా? ఆయన కోపము ఆవేదనతో వచ్చింది కాదంటారా, విమర్శ అంటారా? 100% నా ఇంకా దేవుడు లేడు, నేను దేవుడు నమ్మనంటే దాని అర్థం ఏంటండి? నువ్వు సోషల్ ఇన్ఫ్లుయెన్స్, నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి అంటే నువ్వు ఒక సెలబ్రిటీవి. మరి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి మాట్లాడాలి, ఎవరినైనా కించపరుస్తున్నానని. టిల్ డేట్ మరి దానికి స్టేట్మెంట్ కూడా రిప్లై ఇవ్వాలి కదండి, అట్లీస్ట్ రిప్లై ఇవ్వాలి కదా. అయ్యో నేను అట్లా అనుకోలేదండి, మరి నేను దీనివల్ల నా మాట వల్ల ఎంతో మంది మనోవేదనకు గురైనారు, హిందూ సెంటిమెంట్ ని దెబ్బతిన విధంగా నేను అనలేదని కరెక్షన్ చేసుకునే పనిలో కూడా లేడు కదా. ఇవాళ ఎంతో మంచి వాళ్ళు ఇవాళ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదో సందర్భంలో నోరు జారిన పరిస్థితులు ఉన్నాయి. మంచి లీడర్లు, మంత్రులు, స్వామీజీలు ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ మరి ఇమీడియట్ కరెక్షన్ చేసుకోవాలి కదా. మరి నువ్వు ఏ ఉద్దేశం లేకుండా అనకపోతే నువ్వు ఎందుకు కరెక్ట్ చేసుకుంటలేవు?
మరి ఇప్పుడు నాస్తికును అయినవా ఇంతకుముందు నాస్తికును నువ్వు? బట్ ఒకవేళ కనుక చికోటి గారు, ఒకవేళ కనుక ఇదే సిచ్యువేషన్ లో రాజమౌళి నాకు హనుమంతుడిపై నమ్మకం ఉంది, నేను దేవుడిని నమ్ముతాను, కానీ దేవుడు ఇలా చేస్తాడని అనుకోలేదు అనే రకంగా నిందించి ఉంటే అది యాక్సెప్ట్ చేసే వాళ్ళమా? ఇప్పుడు అండి చెప్తాను, నిందించడం కాదు. ఇప్పుడు మనం కూడా ఏదో సంఘటన జరిగినప్పుడు అయ్యో దేవుడా ఇట్లా చేసినావు అని ఒక పలు సందర్భాల్లో మనం కూడా మాట్లాడతాం, మీరు కూడా మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాం, అయ్యో దేవుడా నాకు ఇట్లా చేసినావు అని చెప్పి. అది వేరే. ఇది టోటల్ గా నేను ఆ మాట అనొద్దు కదండి, నేను దేవుడిని నమ్మను అని అనొద్దు కదా. నేను నమ్మాను, నేను దేవుడిని నమ్ముతాను అనేటువంటి మాట మాట్లాడి తర్వాత కంటిన్యూషన్ మాట్లాడినా ఇంత రచ్చ కాకపోతుండే. అయ్యో రామా ఇట్లా, ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో అయ్యో రామా ఇట్లా చేసినావు అని అంటారు, పెద్ద మనుషులు అంటారు, ముసలోళ్ళు అంటారు, మనం కూడా అంటాం. ఏదో అనుకోని సంఘటనలు జరిగి ఏదో డ్యామేజ్ అయిన అయ్యో దేవుడా ఇట్లా చేసినావు అంటారు. అది మనము నిందించినట్టు కాదు కదా. నేనేమంటున్నా, నువ్వు దేవుడిని నమ్మను అని ఒక మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒకవేళ మాట్లాడినావు అనుకో, మరి నీ సినిమా పూజకు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు పంతులను పిలిచి పూజా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నావు? ఓపెనింగ్ ఎందుకు చేస్తున్నావు? షూటింగ్ ముందు దునియా పూజలు చేస్తారు, సినిమా వాళ్ళకి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. అది కాక నువ్వు పూజలు చేస్తావు, ముహూర్తాలు చూస్తావు, నీ సబ్జెక్ట్ మొత్తం దేవునికి సంబంధించిన సబ్జెక్ట్ పెట్టి దాని కంటిన్యూషన్ లో ఆయన మాట్లాడుతున్న దాంట్లో కూడా మా నాన్న ఇందాక మాట్లాడుతూ హనుమంతుడు నా వెన్ను తట్టి నడిపాడు, హనుమంతుడు నా గుండెలపై ఉండి సినిమాను ముందు నడిపించడం అనేటువంటి మాటను తీసుకొచ్చాడు, కానీ నేను నమ్మడం లేదనే రకంగా మాట్లాడుకొచ్చారు. కానీ దీనికి ఇనిషియేషన్ వాళ్ళ ఫాదర్, దీనికి ఇనిషియేషన్ దీనికి వాళ్ళ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ కి నా కుమారుడు పైన హనుమంతుడు నమ్మకం అయితే ఉన్నది. ఆయన మీ పార్టీలో రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు పార్టీ నేను ఒక హిందూవాదిగా మాట్లాడుతున్నాండి, బీజేపీ పార్టీ అని కాదు. యాజ్ అ హిందూవాది, నేను ఫస్ట్ హిందూవాది, తర్వాతనే బీజేపీ నాయకుడు. హిందూవాదిగా మాట్లాడుతున్నా నేను. నువ్వు ఒక సెలబ్రిటీ, నువ్వు చాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరైనా సరే మాట్లాడినప్పుడు అవతల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడితే మరి దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నీ సినిమాలు అదే నాస్తికుని లెక్క మాట్లాడితే మరి నీ సినిమాలు మరి దేవుడు కథతో ఎందుకు పెడతావు? దేవుడిని ఎందుకు అంత గొప్పగా చూపిస్తావు? నేను మొన్నటి వరకు కూడా నేను కూడా రాజమౌళి గారి అభిమానినండి. యూస్ టు ఫీల్ ప్రౌడ్. రాజమౌళి గారు మన తెలుగు మనిషి అన్నందుకు చాలా గొప్పగా గర్వకారణంగా ఉండేది. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్స్, హిందుత్వానికి డ్యామేజ్ చేసే స్టేట్మెంట్స్ మాత్రం ఏ రోజు ఎవరు కూడా సహించరు. హిందుత్వానికి డ్యామేజ్. ఇవాళ రోజు సినిమాలు చూస్తుంటే ప్రతి సినిమాలో ఏదో రకంగా కామెడీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, హిందూ పురాణ గాథలపై కానీ హిందుత్వంపై కానీ. అట్లాంటి స్టేట్మెంట్స్, అట్లాంటి చర్యలు సాహసోతమైన చర్యలు అయితే. ఎందుకంటే రేపు దేనికైనా మీరు మరి పరిస్థితిని ఎదుర్కొనే దమ్ముంటే అట్లాంటి పనులు. బట్ ప్రతిదానికి కూడా 2 sides ఆఫ్ ఎ కాయిన్ ఉంటది. వన్ సైడ్ లో